గారు వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పాడు. నేనేమంటానంటే గతంలో ఉన్నది అనేది ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలు అక్రమాలు వీళ్ళు వచ్చాక ఇప్పుడు విచారణ చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న వాటిలో అసలు గోళ్ళు ఒకటి కూడా చనిపోలేదా, చనిపోతే అవి అనారోగ్యంతో చనిపోవచ్చు, లేకుంటే ఇంకేదైనా వాటికి డిసీజ్ వచ్చి చనిపోవచ్చు, ఇంకేమైనా కావచ్చు. చనిపోలేదా చనిపోతే ఇష్యూ చేస్తున్నారు, చనిపోతుంటాయి సహజంగా. కానీ చనిపోయిందని పొలిటికలైజ్ చేసి ఇష్యూ చేస్తున్నారా, అసలు చనిపోలేదా, చనిపోకుండానే చనిపోయాను అంటున్నారా అనేది నా ఆర్గ్యుమెంట్. సరే, గత ట్రాక్ రికార్డు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీటీడీలో ఏం జరిగింది, అక్రమాలు అన్యాయం అంటే వీళ్ళు వచ్చాక విచారణ చేస్తూ ఉన్నారు, చేయొచ్చు, శిక్షించవచ్చు, జైలు పంపచ్చు, అదొక అంశం. నేను గఫూర్ గారు ఇప్పుడు శ్రీనివాస్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఏం సమస్యలు లేవన్నట్లుగా ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్యగా వైసీపీ చిత్రీకరించడం అది అంత సబబుగా నాకు అనిపించడం లేదండి. ఎందుకంటే రాష్ట్రంలో మీరు ఏ సమస్య, చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. తెలుగుదేశం వాళ్ళు కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు, దాంట్లో బలహీనతలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఇప్పుడు రామరావతి ఇంకో 44 ఎకరాలు తీసుకుంటామంటున్నారు, దాన్ని వ్యతిరేకించవచ్చు, లేకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడచ్చు, లేకపోతే ఇంకోటి అనేక సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆవుల సమస్య మీద భూమన కరుణాకర్ రెడ్డి గారు 2 సార్లు ఆయన చైర్మన్గా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి కాలంలో ఒకసారి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి కాలంలో ఒకసారి ఉన్నాడు. ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉండిండొచ్చు. ఎందుకంటే చాలా కాలం పాటు అక్కడ అధ్యక్షుడిగా, చైర్మన్గా ఉంటున్నప్పుడు పరిచయాలు ఉంటాయి, జరుగుతున్నటువంటి విషయాలు కొంత తెలిసి ఉండొచ్చు. తెలిసినప్పుడే కనుక ఆయన జోక్యం చేసుకుంది. నిజంగా ఆవుల్ని ప్రేమించే వాళ్ళైతే, ఆవుల మీద సానుభూతి ఉండే వాళ్ళైతే ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అంతేకాదు, ఆయన గురుమూర్తి గారు ఎంపీ, అక్కడ లోకల్ ఎంపీ ఎక్కడైనా పోవచ్చు, ఆయన గోశాలకు పోవచ్చు, ఏం జరుగుతుందో ఇక్కడ అనేసి విచారణ చేయొచ్చు, అటువంటి బయటికి తీసుకుని రావచ్చు, లేదా టీటీడీకి రాయొచ్చు. టీటీడీ వాళ్ళు ఆన్సర్ చేయాలా. ఎందుకంటే ఇది రాజకీయ వివాదంగా, ప్రతిదీ రాజకీయ వివాదమే. తెలుగుదేశం ఒక వర్షను, వైసీపీ ఒక వర్షను, కొద్దిగా కమ్యూనల్ గా మతంగా కూడా ఉంది. వాళ్ళు క్రిస్టియన్లు కాబట్టి హిందూ మనోభావాన్ని దెబ్బతీస్తూ మాట్లాడుతున్నారని టీటీడీ బోర్డు మెంబరు, బహుశా బీజేపీ నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్న కిరణ్, ఇప్పుడు నా పాయింట్ ఏమంటే, ఇప్పుడు ఆ లడ్డులో పవన్ కళ్యాణ్ గారు అతిగా రియాక్ట్ అయినారని ఆ రోజు కూడా చెప్పాం మేము. ఇప్పుడు అట్లాగే గోవుల దాని మీదట వాళ్ళు కానీ అట్లాగే ఇప్పుడు హిందువులకు అవమానం చేస్తున్నారు అని. ఏం సంబంధం సార్? ఆవులు ఎవరైనా ఏ మతం వాడైనా ఆవులు చావాలని ఎందుకు కోరుకుంటాడు? ఆవులకు తిండి పెడుతున్నారు లేదా? ఇప్పుడే గోపాలరెడ్డి గారు ఏం చెప్పారు? వసతులు ఉన్నాయి, గడ్డి ఉంది, మంచి ఏర్పాట్లు ఉన్నాయని. మంచి ఏర్పాట్లు ఉన్నాయి, ఎందుకు చనిపోతున్నాయి? వెటర్నరీ డాక్టర్తో కనుక్కొని మనం నిజంగా ఏదైనా జబ్బు వచ్చిందా, లేకుంటే ముసలితనంలో చనిపోతున్నాయా, ఏం జరిగిందని కనుక్కొని మాట్లాడితే మంచిది తప్ప ఇక ఊరికే వేగ ఆరోపణ చేయడం, అట్లాగే వీళ్ళు కూడా మతం రంగి చేయడం, ఈ రెండు సరైనది కాదు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, అవి తీసుకుంటే మైలేజ్ వీళ్ళకి వస్తుంది, కానీ అవి తీసుకుంటే గవర్నమెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి ఈజీ అవుతుంది. కానీ ఇవన్నీ కూడా అది ఆవులు చనిపోవడం మీకు మంచిదా? నేనేం కోరుకోవడం లే. ఆవులు చనిపోవడం, ఎప్పుడు ఆవులు చనిపోతే పోండి, విజిట్ చేయండి. ఆ గురుమూర్తి గారు ఉన్నారు, ఆయన వెంట పోండి. మీరు కూడా భూమన కరుణాకర్ రెడ్డి పోయి అక్కడ డాక్టర్స్ని పిలిపించండి, ఏం జరుగుతుంది, డాక్టర్ పోస్ట్ ఫిలప్ కాకపోతే చెప్పండి, వెటర్నరీ డాక్టర్ లేనందువల్ల జరుగుతుంది, టీటీడీ పట్టించుకోవడం లేదని కాంక్రీట్గా మీరు విమర్శ పెడితే కాంక్రీట్ ఆన్సర్ వాళ్ళు చెప్తారు, టీటీడీ వాళ్ళు. ఇప్పుడు దాన్ని పొలిటికలైజ్ చేయడం వల్ల అసలు విషయం పక్కకు పోతుంది, ఆరోపణలు ప్రత్యారోపణలు మాత్రమే మిగులుతాయి. అది పెద్ద ఉపయోగం కాదు అనేది నా అభిప్రాయం. ఏమైనప్పటికీ టీటీడీ ఇప్పుడు ఈ విమర్శ వచ్చింది, ఆయన నాయుడు గారు సమాధానం చెప్పాలి కదా. మరి టీటీడీ తరఫున దాన్ని చూస్తున్నారా లేదా? ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు విజయవాడ నుంచి పరిగెత్తుంటూ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాడు. మరి అక్కడుండే బిఆర్ నాయుడు గారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టొచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ప్రెస్ మీట్ పెట్టొచ్చు, లేదా కన్సర్న్డ్ వెటర్నరీ డాక్టర్ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు, ఇది కరెక్ట్ కాదు, ఇన్ని ఆవులు చనిపోలేదు, ఇన్ని ఆవులు చనిపోయినాయి, ఫలానా తేదీ చెప్తే నోరు మూతలు పడతాయి కదా. ఏమైనప్పటికీ నా అభిప్రాయం ఏంటంటే, సబ్జెక్ట్ వల్ల అందరూ ఇద్దరికి ప్రయోజనం ఏమో
గఫూర్ గారు, ఈ సబ్జెక్టు ఎవరికి ఇబ్బంది లేని సబ్జెక్ట్ కదా. మీరు ఇందాక అన్నట్టు దానివల్ల హామీలో గిమీలో అంటే ప్రజా సమస్యలు అంటే మనకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇదైతే కొద్దిగా మా సెంటిమెంటు. దానివల్ల ఏమవుతుందంటే సార్, ప్రజల్లో ఆవేశాలు పెరగడం, రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఊరికి అనవసరమైనటువంటి ఉద్రిక్తతలు పెరగడం. నా పాయింట్ ఏంటంటే, మీరు నిజంగా ప్రజా సమస్యని చర్చించండి, ప్రభుత్వ లోపాలను చెప్పండి. అది కాకుండా ఆవులు చనిపోయినాయి. ఇప్పుడు మొన్న ఒక వార్త వచ్చింది. ఏం వార్త అంటే శ్రీనివాస్ గారు, చాలా ఆందోళనకరమైన వార్త అది. వైసీపీ హయాంలో ఈ పోలీస్ డాగ్స్ ఉంటాయి కదండి, పోలీస్ డాగ్స్కు పెట్టాల్సినటువంటి క్వాలిటీ తిండి పెట్టలేదు. అట్లాగే కొనాల్సినటువంటి ఆ కుక్క పిల్లలు కూడా చాలా సబ్స్టాండర్డ్ కుక్క పిల్లలు కొన్నారు, కోట్ల రూపాయలు మింగినారు అని. నిజమబద్ధం నాకు తెలియదు. అంటే ఇది ఏ స్థాయికి పోతున్నాం మనం? కుక్కలు ఆవులే దొరుకుతున్నాయి. నిజంగా నేను చెప్పిన ఆ రోజే అడిగితే, ఎవరైతే దానికి బాధ్యుడో అని సస్పెండ్ చేయండి. పోలీసులే బాధ్యులు ఉంటారు కదా, ప్రధానికి వైసీపీ అని ఎందుకు మనకు? ఎవరైతే పోలీస్ అధికారి ఉంటాడో డాగ్ చూడడానికి డిఎస్పీని పెడతారు. ఆ డిఎస్పీ జరిగింటే డిఎస్పీని రిమూవ్ చేసేయండి సర్వీస్ నుంచి. యా గవర్నమెంట్ ఉంటే ఏమి? ఆ కుక్కలకు అన్నం పెట్టరా? ఏ గవర్నమెంట్ అయితే ఆవులకు అన్నం పెట్టరా? గడ్డి వేయరా? కాబట్టి ఇవి అధికారులను మనం నిలవేయడానికి వాడుకోవచ్చు, లేదా పోయి విజిట్ చేయొచ్చు. నిజంగా నిర్లక్ష్యం, డబ్బులు ఇవ్వలేదు, గడ్డి కొనుగోలు చేయలేదు, తిండిలాగా చచ్చిపోతున్నాయి, నిజంగా అట్లాంటి ఆరోపణ ఉంటే చేయండి, అభ్యంతరం లేదు. అది కూడా విజిట్ చేసి కాంక్రిటైజ్ చేయాలి తప్ప, అట్లా కాకుండా ఇక ఏదున్నా సెన్సేషన్ క్రియేట్ చేయడం, ఈ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి అబద్ధాలు చెప్పడం, ఇది సరైనది కాదు. లెక్క 260. ఇప్పుడు గోపాలరెడ్డి గారు అనంతపురంలో ఉంటారు, ఆయన చెప్తున్నాడు 269 ఏదో చనిపోయినాయని చెప్తున్నాడు. మరి నిజంగా 250 260 చనిపోయినాయా? అవునా కాదా? ఎవరు చెప్పాలా? టీటీడీ వాళ్ళు చెప్పాలా, తెలుగుదేశం కాదు, టీటీడీ వాళ్ళు చెప్పాలా, కన్సర్న్డ్ ఆ గోరక్షక గోశాల చూసేటువంటి వాళ్ళు చెప్పాలా. ఆ రకంగా చేయాలి తప్ప ఇది ప్రతిదీ రాజకీయం చేసి తగువ పెట్టుకోవడం మంచిదిగా. రైట్. మనతో పాటు లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు. గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్ గారు. రైట్, అంటే నిన్నటిదాకా